ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో తిరుపతి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మదర్స్ మిల్క్ బ్యాంక్ ప్రారంభిస్తున్నట్లు రోటరీ క్లబ్ చైర్మన్ టెంకాయల దామోదరం ప్రకటించారు. సోమవారం ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో రోటరీ క్లబ్ చైర్మన్ టెంకాయల దామోదరం మాట్లాడారు. దేశంలో వివిధ కారణాల వలన తల్లిపాలకు నోచుకొని సుమారు 8 లక్షల మంది చిన్నారులు ఉన్నారని, వీరంతా పోషకాహార లోపానికి గురవుతూ అనారోగ్యాలకు గురై శిశు మరణాలు సంభవిస్తున్నాయని అన్నారు. శిశు మరణాలను తగ్గించే సంకల్పంతో రోటరీ గ్లోబల్ గ్రాంట్స్, గ్రీన్ టౌన్ రోటరీ క్లబ్ మలేషియా వారి సౌజన్యం అనలైజర్తో కూడిన తల్లిపాల నిధిని మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలలో బుధవారం ప్రారంభిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీష, నగరపాలక సంస్థ కమిషనర్ అతిథి సింగ్, రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఉదయ్ కుమార్ భాస్కర్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నరసింహులు హాజరై ప్రారంభిస్తారని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో డాక్టర్ కిషోర్, డాక్టర్ ఆసిఫ్ హేమచందర్, సోము రవికుమార్, మట్టా పురుషోత్తం రెడ్డి, రెడ్డప్పరెడ్డి, కరుణానిధి, చిరిపిరెడ్డి, రాజేష్ కుమార్, లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. మన దేశంలో దాదాపు 8 లక్షల చిన్నారులు దాదాపు ఈ పౌష్టిక ఆహార లోపం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారనేసి సర్వే నివేదికలు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా తల్లిపాలు బిడ్డకు మొట్టమొదటి వ్యాక్సిన్ ఏదంటే తల్లిపాలే. తల్లిపాలు తీర్చగలిగిన లోటు అంటూ తల్లిపాలు వల్ల చాలా బిడ్డకు ప్రయోజనం జరుగుతుంది. పోతపాలు పోస్తే శరీరం పెరగచ్చే కానీ మెదడు పెరగదు. అదే తల్లిపాలు అందిస్తే బిడ్డకు శరీర పోషణతో పాటు మెదడు యొక్క అభివృద్ధి కూడా జరుగుతుంది. పిల్లలు చాలామంది పోషకాహార లోపం వల్ల, అలాగనే నెలలు నిండక ముందే పుట్టిన దానివల్ల తల్లిపాలు పట్టలేని శిశువులకు తల్లిపాలు అందించడం కోసమే ఈ తల్లిపాల బ్యాంక్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మనం బ్లడ్ బ్యాంక్ ఎట్లా అనుకుంటామో అలాగనే ఈ తల్లిపాల బ్యాంకు కూడా ఒక ముఖ్యమైన అంశంగా పరిగణిస్తున్నాం.